మార్నింగ్ నేను సంతోష్. వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్. కోనసీమలో టెన్షన్ మోహరించిన పోలీసులు, ముద్రగడ అరెస్టుపై భగ్గుమంటున్న కాపు నేతలు. ప్రత్యేక హోదా పోరును ఎదుర్కోవడంపై ఫోకస్, నేడు ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం. రైతుల స్వల్పకాలిక రుణాలపై వడ్డీ మాఫీ, నోట్ల రద్దు కష్టాలతో కేంద్ర కేబినెట్ నిర్ణయం. తెలంగాణలో పరిశ్రమలు స్థాపించండి, జపాన్ దిగ్గజ సంస్థలకు కేటీఆర్ ఆహ్వానం. రిపబ్లిక్ డేన విధ్వంసాలకు ఉగ్రకుట్ర, అన్ని రాష్ట్రాలకు ఐబీ హెచ్చరికలు. ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నిన్న రాత్రి 11:30 గంటలకు మోదీకి ఫోన్ చేశారు. ఈ విషయాన్ని వైట్ హౌస్ కార్యాలయం ప్రకటించింది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక వరుసగా వివిధ దేశాధినేతలతో మాట్లాడుతున్న ట్రంప్ ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాధినేతలతో ఫోన్లో మాట్లాడారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలుపొందిన వెంటనే అభినందించిన తొలి 5 నేతల్లో మోదీ ఒకరు. మోదీలో ఏదో శక్తి ఉందని, అందునే అతని ప్రసంగాలను ప్రజలు ఆసక్తిగా వింటారంటూ ట్రంప్ ఇటీవలే కామెంట్ చేశారు. కాపు ఉద్యమ నేత అరెస్టుతో కోనసీమలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా కిర్లంపూడి, రావులపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా నిన్న సాయంత్రం కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభంను హౌస్ అరెస్ట్ చేశారు. ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే అడ్డగించిన పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదంటూ ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. దీంతో ఇవాళ జరగాల్సిన కాపు సత్యాగ్రహ పాదయాత్ర వాయిదా పడింది. తనను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు ముద్రగడ పద్మనాభం. కాపు రిజర్వేషన్ సాధన కోసం తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రను పోలీసులు రెండోసారి అడ్డుకున్నారని ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ముద్దాయిలమైతే తమను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రావులపాలెం వెళ్తుండగా తనను అరెస్ట్ చేశారని ఆయన మండిపడ్డారు. తమ జాతి కోసం తాను పోరాడుతున్నారని, తమ జాతిని నమ్మించి పీఠమెక్కిన పాలకులు తరువాత దాన్ని మరచిపోయారంటూ ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యాగ్రహ పాదయాత్రను రద్దు చేయలేదని, కేవలం వాయిదా మాత్రమే వేశామని చెప్పారు. తన అనుచరులతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్న ముద్రగడ తనకు స్వేచ్ఛ లభించేంత వరకు మౌన దీక్ష చేస్తానని ప్రకటించారు. ముద్రగడ హౌస్ అరెస్ట్ నేపథ్యంలో కోనసీమలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రావులపాలెం సహా పలు కీలక ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకున్నారు. రావులపాలెం సహా పలు ప్రాంతాల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు బలగాలతో రావులపాలెం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు సహా పలు కీలక ప్రాంతాల్లో మార్చ్ పాస్ట్ నిర్వహించారు. ఏలూరు రేంజ్ డీఐజీ పివి రామకృష్ణ కిర్లంపూడి, రావులపాలెంలో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ విజయ్ కుమార్, అడిషనల్ ఎస్పీలు 6, డీఎస్పీలు 8 మంది సీఐలు, 25 మంది ఎస్ఐలు బందోబస్తులు పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రావులపాలెంలోని సుమారు 500 మంది పోలీసులను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్, వజ్ర పోలీస్ వాహనాలు రావులపాలెం సెంటర్కు తరలించారు. ముద్రగడ పద్మనాభాన్ని కిర్లంపూడిలో గృహ నిర్బంధంలో ఉంచినప్పటికీ కాపు మహిళలు, యువత ఆందోళనకు దిగొచ్చన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున 5 కంటే ఎక్కువ మంది గుంపులుగా ఉంటే అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ కాపు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో రాజుకుంటున్న హోదా సెగలు టెన్షన్ పుట్టిస్తున్నాయి. జల్లికట్టు ఉద్యమం స్ఫూర్తితో ప్రత్యేక హోదా కోసం కదం తొక్కాలని అటు జనసేన, ఇటు వైసీపీ పిలుపునిచ్చాయి. అయితే రిపబ్లిక్ డే రోజు నిరసనకు అనుమతి లేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. దీంతో రేపు విశాఖ ఆర్కే బీచ్ లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఆర్కే బీచ్ లో నిరసనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. హోదా కోసం దేశ్ బచావో పేరుతో ఆల్బమ్ రిలీజ్ చేసింది జనసేన. తమ్ముడు మూవీలో ట్రావెలింగ్ సోల్జర్, జానీ మూవీలో నారాజుగాకురామ అనయ్య అనే పాటలను రిలీజ్ చేశారు. ఇటు ప్రతిపక్ష వైసీపీ కూడా ఆర్కే బీచ్ నిరసనకు మద్దతు పలికింది. పనిలో పనిగా రిపబ్లిక్ డే రోజు జిల్లా కేంద్రాల్లో కొవ్వొత్తుల ర్యాలీ కూడా నిర్వహించాలని పిలుపునిచ్చింది. అయితే ఆర్కే బీచ్ నిర్వహణకు అనుమతిచ్చేది లేదని ఏపీ డీజీపీ స్పష్టం చేశారు. డిసెంబర్ నాటికి 3,000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా ఆర్బీఐ జీఐఎస్ డాష్ బోర్డులను నిర్వహించాలని చెప్పారు చంద్రబాబు. డిజిటల్ లావాదేవీలపై ఏపీ ముఖ్యమంత్రి నేతృత్వం ఏర్పాటైన సీఎంల కమిటీ ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. 11 పేజీల నివేదికను అందించిన ఈ కమిటీ డిజిటల్ చెల్లింపుల ప్రగతిని పర్యవేక్షించేందుకు స్థాయి సంఘం ఏర్పాటు చేయాలని సూచించింది. నగదు రహిత లావాదేవీల్లో మన దేశం వెనకబడి ఉందని చెప్పిన కమిటీ ప్రతి ఒక్కరికి నెలకు 100 MBల డేటా ఉచితంగా ఇవ్వాలని సూచించింది. దేశవ్యాప్తంగా జరిగే అన్ని డిజిటల్ లావాదేవీలపై సర్వీస్ ట్యాక్స్ ఎత్తివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చిన మధ్యంతర నివేదికలో పేర్కొంది చంద్రబాబు కమిటీ. ప్రతి ట్రాన్సాక్షన్స్ కు బీమా కల్పించాలని సూచించింది. మొబైల్ ఫోన్ల కొనుగోలుపై ₹1,000 రాయితీ ఇవ్వాలని పేర్కొంది చంద్రబాబు కమిటీ. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేసేవారికి ఐటీ మినహాయింపు ఇవ్వాలని, ఈ పాస్ మెషీన్లపై బ్యాంకులు వసూలు చేసే రెంటల్ను ఎత్తివేయాలని, ప్రతి అకౌంట్ను ఆధార్తో లింక్ చేయాలని డిజిటల్ లావాదేవీల నిర్వహణపై ఏర్పాటైన కమిటీని నివేదికలో పేర్కొంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. త్వరలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతుండటంతో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు. చంద్రబాబు దావోస్ పర్యటన, జన్మభూమి వంటి అంశాలపై సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ బీచ్ లో ప్రత్యేక హోదా పోరు, కరెంటు ఛార్జీల పెంపు వంటి కీలక అంశాలు కేబినెట్ లో ప్రస్తావనకు వచ్చే సూచనలున్నాయి. అలాగే ఇంటి అద్దెలకు సంబంధించి రెంట్ కంట్రోల్ బిల్లును తీసుకురావాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ఈ బిల్లుపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఇక విద్యుత్ ఛార్జీలను పెంచాలన్న డిస్కంల ప్రతిపాదనలపై కూడా చర్చించనుంది మంత్రిమండలి. Study by 60 షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. సామాజిక న్యాయం కోసం ఏపీలో బస్సు యాత్రకు సిద్ధమైంది సిపిఐ. రేపటి నుంచి బస్సు యాత్ర నిర్వహిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీకి అన్యాయం జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని రామకృష్ణ విమర్శించారు. ప్రత్యేక హోదాపై తమ పార్టీ తరపున ఇవాల్టి నుంచే కార్యాచరణ నిర్వహిస్తామంటున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జపాన్లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతున్నారు. జపాన్ బిజినెస్ ఫెడరేషన్ కైద్రాన్రెస్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విధానాలు, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను కేటీఆర్ జపాన్ ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని తోషిబా ప్రతినిధులను మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ లో తమ కార్యకలాపాలను విస్తరించే అవకాశాలు పరిశీలిస్తామని హిటాజీ పేర్కొంది. హైదరాబాద్ ఫార్మాసిటీపై ప్రముఖ ఫార్మా కంపెనీ ఈసాయి ఉపాధ్యక్షుడు సాయుకో సాసాతో కేటీఆర్ చర్చలు జరిపారు. ప్రకాశం జిల్లాలో కేంద్ర కరువు బృందం పర్యటించింది. పొదిలి, కొనకమిట్ల మండలాల్లో పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు అధికారులు. పొదిలి మండలం మాదాలవారిపాలెంలో పంట పొలాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. గత ఏడాది కంది పంటకు అధిక లాభాలు రావడంతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు కంది పంటను సాగు చేశారు. దీంతో వాతావరణ పరిస్థితుల వల్ల కంది పంట పూత దశలో పూర్తిగా ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తమను ఆదుకోవాలంటూ కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. కర్నూలులో నకిలీ టీ పొడి తయారీ కేంద్రాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. 25 లక్షల రూపాయల విలువైన ముడి సరుకును సీజ్ చేశారు.
టీ పొడిలో రంగును కలుపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేసేందుకు సిద్ధమయ్యాయి. మూసివేతకు అనుమతి ఇవ్వాలని JNTU-H కు దరఖాస్తు చేసుకున్నాయి 19 ఇంజనీరింగ్ కాలేజీలు. కోర్సులు తగ్గించుకునేందుకు మరో 90కి పైగా కాలేజీలు అప్లికేషన్ పెట్టాయి. విజిలెన్స్ తనిఖీలు, కఠిన నిబంధనలు తగ్గుతున్న స్టూడెంట్స్ తో తెలంగాణలో చాలా వరకు ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి స్థాయిలో సీట్లు భర్తీ అవడం లేదు. దీంతో చాలా వరకు కాలేజీలు స్వచ్ఛందంగా మూసేందుకు సిద్ధమయ్యాయి. గౌతమిపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ వాదన విన్న హైకోర్టు ఏపీ సర్కార్ మూవీ ప్రొడ్యూసర్ రాజీవ్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తర్వాతి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గౌతమిపుత్ర శాతకర్ణికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పన్ను మినహాయింపులు ఇచ్చాయి. అయితే గతంలో రుద్రమదేవికి పన్ను మినహాయింపు ఇవ్వని ఏపీ సర్కార్ ఇప్పుడు శాతకర్ణికి ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. ఏపీ సెక్రటేరియట్ విద్యుత్ కాంతులతో మెరిసిపోతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రకాల రంగుల విద్యుత్ దీపాలతో సచివాలయాన్ని అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ విశేషంగా ఆకట్టుకుంటోంది. రేపు రిపబ్లిక్ డే సందర్భంగా తెలంగాణ సెక్రటేరియట్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. సచివాలయం ప్రాంగణంలో ఉన్న చెట్లకు కూడా విద్యుత్ దీపాలను అలంకరించారు. దీంతో సెక్రటేరియట్ చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రిపబ్లిక్ డే రోజు విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రమూకలు కుట్ర పన్నాయా? అంతర్గత భద్రతా విభాగం ఔరణే అంటోంది. అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా ఇండియన్ ముజాహిదీన్ సిమి నుంచి ముప్పు పొంచి ఉందని ఐబీ తెలిపింది. ఇప్పటికే హర్యానా, ఘజియాబాద్, కేరళకు పేలుడు పదార్థాలు, ఆయుధాలు చేరినట్లు ఐబీ అధికారులు గుర్తించారు. అటు దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లోనూ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ప్రయాణికులు 2 గంటల ముందే ఎయిర్పోర్టుకు చేరుకోవాలని సూచించారు. విమానాశ్రయంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఎయిర్పోర్ట్లో రద్దీ దృష్ట్యా ర్యాంప్ పనులను కూడా విస్తరిస్తున్నామని అధికారులు తెలిపారు. జల్లికట్టుకు మద్దతుగా చెన్నైలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా విరుచుకుపడడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. లాఠీ చార్జ్, అరెస్టు చేయడం, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసంపై వివరణ ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి CS DGP చెన్నై పోలీస్ కమిషనర్కు నోటీసులు పంపింది. మీడియా వార్తలను సుమోటోగా స్వీకరించిన NHRC 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమిళనాడు బాటలోనే నడిచేందుకు కర్ణాటక నిర్ణయించింది. జల్లికట్టుకు తమిళనాడు ఆర్డినెన్స్ తెస్తే దాని తరహాలోనే కంబళ క్రీడ నిర్వహణ కోసం ఆర్డినెన్స్ తేవాలని కర్ణాటక సర్కార్ భావిస్తోంది. కర్ణాటక తీర ప్రాంతాల్లో గేదెలతో నిర్వహించే సంప్రదాయ క్రీడగా కంబళకు పేరుంది. న్యాయ సలహా మేరకు ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ఈ క్రీడను వ్యతిరేకించేవారు లేరని, దీనిపై కోర్టులో ఉన్న కేసు త్వరలోనే విచారణకు రానుందని తెలిపారు. కోర్టు తీర్పును బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే ఆర్డినెన్స్ ను కూడా తీసుకొస్తామన్నారు సిద్ధరామయ్య. బ్యాక్ టు న్యూస్. సీనియర్ సిటిజన్లకు సామాజిక రక్షణగా తెచ్చిన పెన్షన్ స్కీమ్ ను సెంట్రల్ కేబినెట్ ఆమోదించింది. ఈ స్కీమ్ కింద 10 ఏళ్ల పాటు 8% రిటర్న్లను LIC అందించనుంది. సోషల్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ ఇంక్లూజర్ ప్రోగ్రాం కింద LIC ఈ రిటర్న్లను సీనియర్ సిటిజన్లకు ఇవ్వనుంది. వరిష్ఠ పెన్షన్ బీమా యోజన 2017 ఆవిష్కరణ నేపథ్యంలో మోదీ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచే LIC ద్వారా ఈ స్కీమ్ను అమల్లోకి తీసుకురానుంది. ₹3 కోట్ల విలువైన పాము విషయాన్ని బీహార్ పూర్నియాలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. 2 వ్యక్తులు తీసుకెళ్తున్న 900 గ్రాముల కోబ్రా విషయాన్ని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఈ విషయం విలువ ₹3 కోట్ల ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పాము విషయాన్ని ఔషధాలు, సౌందర్య సాధనాల్లో వాడతారు. పాము విషయాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు చేసిన అధికారులు 2 అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటి రెమీ సేన్ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్గీయ ఆమెకు
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ అభివృద్ధి చూసి స్ఫూర్తి పొందినట్లు రెమీసేన్ చెప్పారు. బీజేపీలో చేరడం తనకు పెద్ద అవకాశమన్న రెమీసేన్ శక్తివంచన లేకుండా ప్రజాసేవ చేస్తానన్నారు. బెంగాలీ మూలాలున్న తనను ఎన్నికల్లో పోటీ కోసమే పార్టీలోకి తీసుకురా. రిలయన్స్ జియో ఆఫర్లతో టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బాగా దెబ్బతింది. అక్టోబర్, డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో ఎయిర్టెల్ భారీగా పడిపోయింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభాలు 54% పైగా దిగజారి 503.7 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ 1108.1 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. టెలికాం మార్కెట్లోకి కొత్తగా ఎంట్రీ అయిన ఆపరేటర్ ధరల విషయంలో తీవ్ర దోపిడీ విధానానికి దారితీస్తోందని, దానివల్ల ఇబ్బందులు పడిపట్ల భారతీ ఎయిర్టెల్ దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్ మిట్టల్ చెప్పారు. బీసీసీఐ కార్యకలాపాలను సజావుగా నడిపేందుకు వెంటనే మధ్యంతర కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది సుప్రీంకోర్టు. అందుకోసం కొందరి పేర్లను సూచించాల్సిందిగా ఆదేశించింది. బీసీసీఐ పాలనా వర్గంలో 70 ఏళ్లకు పైబడిన వారు ఉండకూడదని తెలిపింది. జనవరి 20న పలువురి పేర్ల జాబితాను సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు సమర్పించారు న్యాయవాదులు. అయితే అందులో 70 ఏళ్ల పైబడిన వారు ఉండడంతో న్యాయస్థానం అభ్యంతరం తెలిపింది. 27 తేదీలోగా కొత్త పేర్లను సీల్డ్ కవర్లో అందజేయాలని బీసీసీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. అమెరికా టాప్ కంపెనీల సీఈఓలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 12 మంది సీఈఓలకు బ్రేక్ఫాస్ట్ మీటింగ్ కు ఆహ్వానించి మరీ పసందైన విందించిన ట్రంప్ గుండెలు అదిరేలా వార్నింగ్ ఇచ్చారు. వాణిజ్యపరంగా అమెరికా ప్రభుత్వం తీసుకోనున్న చర్యలను సీఈఓలకు వివరించారు. ఉత్పత్తి రంగాన్ని తిరిగి అమెరికాకు తీసుకురావాలని వారికి సూచించారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగాలను విదేశాలకు తరలించాలనుకుంటే భారీ మొత్తంలో సరిహద్దు పన్నును చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆస్కార్ అవార్డుల సంబరానికి ముహూర్తం దగ్గర పడింది. రేపు హాలీవుడ్ డోల్బీ థియేటర్లో 89వ అకాడమీ అవార్డుల ప్రదానం జరగనుంది. ఈ అవార్డుల కోసం ఫైనల్ నామినేషన్ లిస్ట్ ను రిలీజ్ చేశారు. లాలా ల్యాండ్ మూవీ 14 నామినేషన్స్ దక్కించుకుని పాత రికార్డులు సమం చేసింది. గతంలో ఏవ్, టైటానిక్ మూవీస్ కు కూడా ఇదే స్థాయిలో నామినేషన్లు దక్కాయి. అటు ఉత్తమ నటి విభాగంలో మెరిల్ స్ట్రీవ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. తాజా నామినేషన్తో మెరిల్ తన కెరీర్లో ఇప్పటి వరకు 20 ఆస్కార్ నామినేషన్స్ సాధించింది. ఈసారి ఆస్కార్ అవార్డుల్ని తొలిసారిగా ఓ టాక్ షో స్టార్ జిమ్మీ కిమ్మెల్ హోస్ట్ చేయబోతున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజేశ్వరరావు గంగసాని ఎన్నికయ్యారు. అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన సమావేశంలో ఆయన్ని ఎన్నుకున్నారు. 2019 నుంచి 2020 వరకు ప్రెసిడెంట్ గా రాఘవరెడ్లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు ఎన్నికైన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. 2017 ఏడాదికి ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా శ్రీధర్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ పెనుమోడి, కోశాధికారిగా అన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా శ్రీనివాసులను ఎన్నుకున్నారు. ఇవి 30 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారం అవుతుంది. నమస్తే.